టెస్టిక్యులర్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. సో టెస్టిక్యులర్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అండ్ దాని ఎర్లీ సైన్స్ ఏంటి సార్? టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది మంచి ప్రశ్న అండి. ఇది యాక్చువల్లీ మనకు ఇండియన్ సెట్టింగ్లో అంత ఫ్రీక్వెంట్గా కనిపించేది కాదు. కానీ ఏజ్ గ్రూప్కి సంబంధించుకుంటే చూసుకున్నారంటే ఎర్లీ ఏజ్లో కూడా ఇది ప్రజెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుందండి. ఈవెన్ ఇన్ 25-30 ఇయర్స్లో కూడా నొప్పే ఉండదు. వీళ్ళల్లో ఎక్కువ మటుకు ప్రెజెంటింగ్ ఏంటంటే ఆ టెస్టిస్కి సంబంధించిన వాపు చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అది వాపు హైడ్రోసిల్ అని అంటాం. నీరు చేరుకున్నప్పుడు కూడా బీజంలో వాపు వస్తుంది అనమాట. అది కూడా స్వెల్లింగ్. హర్నియా ఉంటుంది. హర్నియా ఉన్న వాళ్ళల్లో కూడా కింద స్కోటం బీజం వరకు వాపు వస్తుంది. అది కూడా స్వెల్లింగ్. కానీ ఈ టెస్టిస్ క్యాన్సర్ అన్నది ఆ టెస్టిస్ ఉన్నది కాస్త రాయిలా తయారవుతుంది అనమాట గట్టిగా. మొదటి సూచన అదే. స్వెల్లింగ్ బాగా గట్టిగా ఉంటుంది. నొప్పి ఉండకపోతే చాలా మంది అసలు నొప్పే ఉండదు అనమాట. సో వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ తనంతటా చూసుకొని నార్మల్గా లేదు బాగా గట్టిగా ఉంది అని ఉన్నప్పుడు డౌట్ వచ్చి మా దగ్గరికి వస్తే తప్పితే నొప్పితో మా దగ్గరికి ఎప్పటికీ రారండి వీళ్ళు. ఎవరో ఒకరు అబ్జర్వ్ చేయాలి, తనంతటా తను గమనించేలా ఉండాలి. లేదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగ్స్టర్స్లో రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు పార్ట్నర్ పికప్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అబ్నార్మల్గా ఉంది, ఇదేదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని డాక్టర్ దగ్గర తీసుకొచ్చినప్పుడు వీ హెవ్ డయాగ్నోస్డ్ టెస్టిక్యులర్ క్యాన్సర్స్. ఆ క్యాన్సర్ డయాగ్నోసిస్ చేయడానికి కొన్ని మార్కర్స్ అని ఉంటాయి, ట్యూమర్ మార్కర్స్ అని అంటాం. స్పెసిఫిక్గా ఆ మార్కర్స్ పంపించడం, తనకి అల్ట్రాసౌండ్ అండ్ సిటీ స్కాన్ సంబంధించిన స్కాన్స్ చేయడంతో ఇవి బయటపడతాయి అన్నమాట.